పవన్ అండ్ హన్సిక దీకొండ ఫ్రమ్ మెట్పల్లి, జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ని, రైట్, ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, రైట్. సో ఈ బిజినెస్లో యూసీడీ పొజిషన్లో ఉన్న యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అండ్ నా చెక్ వచ్చేసి 2.5 lakhs పర్ మంత్, నెలకి 2.5 లక్షల ఇన్కమ్ వెస్టీజ్ ద్వారా నేను తీసుకుంటున్నాను. సో చాలా మంది కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు. ఎంతమంది వచ్చారు ఒకసారి ఒకసారి నాకు, రైట్, వెరీ గుడ్. సగం లేపితే 1,00,000 రాదు, 50,000 వస్తాయి. ఫుల్ లేవట్టాలి. ఓకే, ఎనర్జెటిక్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు మనం అన్ని ఇబ్బందుల్లో ఉన్నాం, డల్గా ఉన్నాం, ఆర్థిక ప్రాబ్లమ్స్తోని లైఫ్లో గెట్ ఆన్ కాలేకపోతున్నాం, అవునా కదా? వెస్టీజ్కి వచ్చిందంటే ఇవన్నీ మారిపోతాయి ఫ్రెండ్స్. సక్సెస్ మీ వెంబడి పడుతుంది, రైట్. సో ఈరోజు ఈ సిరి ఫంక్షన్ హాల్లో మనం కూర్చున్నాం, అవునా, రైట్. మీకు ఈ రోజు నుంచి ఆ సిరి సంపదలు స్టార్ట్ కావాలని నేను గట్టిగా కోరుకుంటున్నా కొత్త వాళ్ళందరికీ. ఈరోజు నేను చెప్పబోయే సెషన్ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళలో, కొత్త వాళ్ళలో కొంతమంది అయినా, ఒక 5 నుంచి 10 మంది అయినా ఈ మైండ్లో ఒక బల్బు వెలిగి ఒక నిర్ణయం తీసుకొని, రైట్, రానున్న 1 year 2 yearsలో 1 లక్ష 2 లక్షలు, నెలకి 5 లక్షలకు పైగా సంపాదిస్తే ఈరోజు ఈ గంట సేపు నేను అరిచిన దానికి విలువ ఉంటుంది, అవునా? సో మరి ఆ 5-10 మందిలో మీరు ఉంటారా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ రెండు జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు కొత్త వాళ్ళు, ముఖ్యంగా నేను కూడా ఫస్ట్ టైం కొత్త వాడిని, అవునా? నాకేదో డిగ్రీలో జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఉందని చెప్పేసి నన్ను తీసుకుపోయి డైరెక్ట్ క్రౌన్ డైరెక్టర్ చేసిందా? నో, నేను కూడా మీ లెక్కనే స్టార్ట్ చేసిన. నా స్టోరీ చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో ఎవరైనా ఇక్కడ కొత్త వాళ్ళకు 2 జరుగుతాయి. ఒకటి, నేను చెప్పింది అంతా బోగస్, ఫేక్ అని అనిపిస్తే, రైట్, మీరు బయటకు వెళ్ళిపోతారు, ఇదంతా వేస్ట్ అంటారు, మిమ్మల్ని ఎవరినో పిలిచిలో వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయరు, మళ్ళీ మీ పనులలో పడతారు, ఇక దేవుడి దయ మీ సక్సెస్ అయిపోతుంది, నాకు తెలియదు. రెండోది జరుగుతుంది, ఏంటంటే బాగుంది నేను కూడా చేస్తా, నేను కూడా సక్సెస్ అవుతా అని ఒక నిర్ణయం గిట్ట తీసుకొని ఎవరి మాట వినకుండా, రైట్, ఇంట్లో మీ భర్త వద్దంటాడు, రైట్, భార్య వద్దంటది, తల్లి వద్దంటది, తండ్రి వద్దంటాడు, పిల్లలు వద్దంటారు, అయినా కూడా ఎవరి మాట వినకుండా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం రానున్న 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఫ్రెండ్స్. సో ఏది కావాలో డిసిషన్ మీరే తీసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ దా సెకండ్ దా మీ ఇష్టం. ఈ రెండు కన్నా ఎక్కువ ఏది జరగదు, అవునా కదా? రెండింటికన్నా ఎక్కువ ఏది జరగదు. సో నా పేరు పవన్ దీకొండ. ఈ బిజినెస్లో యూసీడీ చెప్పాను. నేను ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, అక్కడ కనిపిస్తుంది కదా ఒక లాడ్జ్, మాకు లాడ్జ్ బిజినెస్ ఉంది, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో కింద అన్ని కూడా రెంట్స్కి ఇచ్చేసినాము, పైన ఫస్ట్ ఫ్లోర్లో లాడ్జ్ ఉంటుంది, రైట్. సో అది విజిటింగ్ కార్డు, అప్పటి రేట్లు కూడా కష్టపడి ఫేస్బుక్లో దొరకబట్టి మరి డౌన్లోడ్ చేసి పెట్టిన మీకు చూద్దామని. సో అక్కడ మా రిసెప్షన్లో కూర్చున్న నేను అప్పట్లో తీసుకున్న ఆ ఫోటో అండి, రైట్. సో 15 సంవత్సరాలు ఆ లాడ్జ్ బిజినెస్ని నేను చేయడం జరిగింది. అక్కడ కూడా సక్సెస్ఫుల్గానే రన్ చేసేవాడిని. కానీ ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడ రియలైజ్ అవ్వట్లేదు. నా డ్రీమ్ ఏంటంటే, నేను ఒక బెంజ్ కారు, BMW కారు లాంటి లగ్జూరియస్ కార్లు తీసుకోవాలి, ఫారిన్ ట్రిప్స్ తిరగాలి, రైట్, తర్వాత మంచి పెద్ద బంగ్లాలలో ఉండాలి అనే పెద్ద డ్రీమ్స్ ఉన్న వ్యక్తిని నేను. మొత్తం హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, గుంటూరు లాంటి ప్లేసెస్లో చదువుకున్న వ్యక్తిని. సో పెద్ద డ్రీమ్స్ ఉండే నాకు. కానీ ఇంటికి వచ్చినాక మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కూర్చున్న చోట 2.5 లక్షల కిరాయిలు వస్తాయి, హ్యాపీ. కానీ నేను అనుకున్న డ్రీమ్స్ అయితే ఇంకా సాధించుకోవట్లేదు నేను. సో ఇంకా ఎందుకంటే డ్రీమ్స్ అంటే కలలు కనడం తప్ప అండి? తప్ప? ఎవరైనా నేర్పించారా తప్ప అని గిట్ట? భగవద్గీతలో, ఖురాన్లో రాసి పెట్టారా? లేదు కదా. బాగా డబ్బులు సంపాదిస్తే జైలు లేస్తారా? లేరు కదా. సో కోరికలు కనడం, డబ్బులు ఎక్కువ సంపాదించడం ఎప్పటికీ కూడా తప్పు కాదు. సో నాకు అవి ఉండే, నేను వాటి కోసం చాలా తాపత్రయం పడుతున్నా, కష్టపడడానికి ప్రయత్నిస్తున్నా. కానీ కావాల్సినంత వాటిని సంపాదించుకునే అంత ఇన్కమ్ నేను సంపాదించలేకపోయినా. చాలా కష్టాలను అనుభవించిన ఆ లాడ్జ్లో నేను. ఆ లాడ్జ్ కట్టడానికి లోన్స్ తీసుకుంటాం, అవునా? సో ఆ లోన్ ప్రతి నెల 40,000 రూపాయల అమౌంట్ కట్టాలి. అప్పుడప్పుడు లోన్ అమౌంట్ మనం ఇన్కమ్ కూడా అప్పుడప్పుడు రాకపోతుండే దాంట్లో.
ఇక రెంట్లు బింట్లు అవన్నీ వస్తుండే, అవి మిగతా మా ఫాదర్ తీసుకుంటుండే, అవన్నీ ఉంటుండే. ఇవన్నీ పెద్ద స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ చాలా ఇబ్బందులు పడిన, అప్పుడప్పుడు కరెంటు బిల్ కూడా కట్టలేని పరిస్థితిలో లాడ్జ్లో ఉండే. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఎలాంటి అప్పులు లేవు, ఏం లేవు, అంత బాగుంది ఇప్పుడు. కానీ అప్పుడు చాలా కష్టాలు నేను చూసిన ఫ్రెండ్స్, అక్కడ డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డా. సో నా చదువు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయినా, ఫారిన్ వెళ్దాం అనుకున్నా, అక్కడ పిహెచ్డి చేద్దాం అనుకున్నా. కానీ ఒక్కొన్ని అబ్బాయిని రైట్ కూర్చున్న చోట ఇన్కమ్ ఉంది అని మా ఫాదర్ నన్ను ఏం చేసిందంటే, ఎలాంటి చదువులు అవసరం లేదు, ఇక్కడనే ఒప్పుకొని ఉండి ఈయనే వ్యాపారం చూసుకో అన్నాడు. అదే పరిస్థితిలో ఉంటూ నా డ్రీమ్స్ రియలైజ్ కాక ఏదో ఒక లోటుతో ఉన్నట్టు అనిపించింది నాకు. మనం గట్టిగా కోరుకుంటే దేవుడు కనుకరిస్తాడా లేదా? సో ఒకానొక రోజు ఒక వ్యక్తి రావడం జరిగింది. చూడండి, ఇది నాకు మా లాడ్జ్ ఉన్నప్పుడే 2 కార్లు ఉన్నాయి. రైట్, ఈ బిజినెస్ ద్వారా ఇంకా కార్ కూడా తీసుకోలేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ ఆ రెడ్ కార్ ఇప్పటికీ నేను తీసుకున్నది ఇప్పటికీ ఉన్నది. సో అంటే ఈ బిజినెస్ కన్నా ముందే 2 కార్లు కూడా తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ పర్సన్ వచ్చిండు, అతని పేరు రవి. అందులో ఒకసారి సార్కి గట్టిగా చప్పట్టు కొట్టండి. సో నా టాలెంట్ ఏందో ఆయనకు తెలుసు. వచ్చి అన్న ఒక మంచి బిజినెస్ ఉంది, విను, నువ్వు చేయగలుగుతావు, ఈ బిజినెస్ చేస్తే మంచి డబ్బులు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా 1 అవర్ బిజినెస్ గురించి చెప్తే నేనేం చేసిన అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొత్తం విన్నా, మంచిగా విన్నా, గంట సేపు విన్నానా. ఇక స్టార్ట్ చేసిన ఉల్టా క్లాస్ వీకడం. ఆయన గంట సేపు చెప్తే నేను గంట సేపు క్లాస్ వీకినా. ఆయన ఎట్లా క్లాస్ వీకినా అంటే పాపం ఇప్పుడు ఆయన బిజినెస్లోనే లేడు, పారిపోయిండు. నా క్లాస్కి నాకు చెప్పిండు, నా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయిండు లిటరల్గా. అంత చెప్పినాక కూడా అన్న నీ ఆధార్ కార్డు ఇవి అంటే ఇచ్చేసిన, తీసుకుపోయి నా ఐడి క్రియేట్ చేసుకొని నా ఐడి మీద ఆయనే వస్తువులు కొనుక్కున్నాడు. మీ ఐడి మీద మీ అందరు వస్తువులు కొనుక్కున్నారా? కానీ చూడండి నేను ఎంత ఘోరమైన వ్యక్తినో కదా. సో నా ఐడి మీద పాపం ఆయనే వస్తువులు కొనుక్కున్నాను, నేను కొనుక్కొని ఒకరిద్దరిని జాయిన్ చేసిండు కింద. నిన్ను డైరెక్టర్ వేసినాక వస్తా అన్న మళ్ళీ అని శపథం చేసిపోయాడు పాపం. అంతగానం క్లాస్ వేసినా కదా, మళ్ళీ కనిపించలేడు మనిషి. డైరెక్టర్ పక్కకెట్టు మొత్తం చూస్తే 500 పీవీ కూడా లేదాడ. రైట్, సో అలాంటి పరిస్థితుల్లో ఒక 3 నెలలు మనకు ఇంట్రెస్ట్ లేదు కదా, పట్టించుకోలే, నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. అలాంటి టైంలో ఇగో ఈ వ్యక్తి వచ్చిండు, ఈయన పేరు సుంకం సాయి. సార్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టు కొట్టాను. సో ఆయన వచ్చి ఏం చేసిండంటే, అన్న నువ్వు బిజినెస్ చేయాలంటున్నావు, పర్లేదు చెయ్య, కానీ వస్తువులు వాడు కదా, మంచి వస్తువులు, రైట్, న్యాచురల్ వస్తువులు వాడకపోవడానికి నీకేం రోగం అన్నట్టు మాట్లాడింది. దాదాపు చిన్నోడే ఆ లెవెల్లో మాట్లాడితే సరే మరి ఆలోచిస్తా అని చెప్పేసి ఒక ఏమేమి ఉంటాయంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్తే ఒక పేస్ట్ ఒక సబ్బి అన్న. చూస్తే లక్షల ఇన్కమ్ ఉంటుంది కదా, కరోడ్పతి పవన్ సార్ కరోడ్పతి. కానీ ఏం కొన్నాడు? పేస్ట్ సబ్బు. నాకేం ఆశ్చర్యం అనిపించదు, జనాలు కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు కొనకపోతే నాకేం ఆశ్చర్యం అనిపించదు. కాబట్టి నేనే కొనలేదు, వీళ్ళందరూ అర్థం కానంత వరకు అట్లనే ఉంటారు. అర్థమైతే 300 పీవీ కాదు 500 పీవీ కూడా వేసేస్తారు. అవునా కదా, అర్థం కానంత వరకే అట్లున్నాం. సో ఒక పేస్ట్ సబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళినాక ఆ పేస్ట్ సబ్బు చూడండి, రైట్. సో ఆ పేస్ట్ సబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళినాక ఎక్కడ వాడతామండి పేస్ట్ సబ్బు? బాత్రూంలో వాడతాం, అవునా కదా, రైట్. ఆ బాత్రూంలో నాకు ఆ రోజు జ్ఞానోదయం అయింది ఫ్రెండ్స్. బుద్ధుడికి ఎక్కడైందట? బోధి చెట్టు కింద అయితే నాకు బాత్రూంలో జ్ఞానోదయం అయింది. అదేంటి సార్ ఎట్లా అంటారా? ఇగో అవి 2 వాడితే ఏమైందంటే నా బ్రెయిన్ క్లీన్ అయింది. ఏం క్లీన్ అయింది? బ్రెయిన్ క్లీన్. అదేంటి సార్, మనం పేస్ట్ వాడితే పళ్ళు క్లీన్ అవుతాయి, సబ్బు వాడితే శరీరం క్లీన్ అవుతుంది, బ్రెయిన్ ఎట్లా క్లీన్ అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ నా మైండ్ని మొత్తం తిప్పేసిండు. బ్రెయిన్ వాష్, ఎప్పుడైనా విన్నారా బ్రెయిన్ వాష్ అని? అరే అంత దగ్గర పోతే బ్రెయిన్ వాష్ చేస్తాడంటారు, అవునా? నాకు లిటరల్గా అప్పుడు అర్థమైంది ఆ బ్రెయిన్ వాష్ అంటే ఏంటిదో. కానీ ఆ రోజున మొత్తం నా మైండ్లో ఉన్న ఆ చెత్త ఎట్లా తయారైంది మన మైండ్ అంటే, నేను జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, నాకు అన్నీ తెలుసు, అవునా కదా. బాగా చదువుకున్న వాళ్ళం, కూర్చున్న చోట 1,50,000 కిరాయిలు వస్తున్నాయి, అప్పుడు 1,50,000 కిరాయిలు వస్తున్నాయి, నాకెంత అక్క అని చెప్పేసి అనుకున్న వ్యక్తిని కొత్తగా ఏదన్నా చెప్తే ఇంటమా వినం. చాలా మంది ఇక్కడ కొత్త వాళ్ళు అట్లనే ఉంటారు. ఎట్లుంటారు అంటే, గవర్నమెంట్ జాబ్ 40,000 50,000 శాలరీ, ఇవన్నీ పేస్ట్లు సబ్బులు మనకు, అవునా కదా. అట్లనే ఉండే నేను కూడా ఫ్రెండ్స్.
ఎన్ని క్వశ్చన్స్ వేసినా అంటే నా దెబ్బకైనా పారిపోయాడు అప్లై లేడు బిజినెస్లో పాపం. చూడండి, అట్లాంటి మైండ్తోని మనం బ్రతుకుతుంటాం. ఒక కొత్త అవకాశం వచ్చిందంటే దాన్ని అసలు చూడని కూడా చూడం, వినని కూడా వినం. ఈరోజు ఎంతమంది మీరు కొత్త వాళ్ళని పిలిచి వాళ్ళందరూ వచ్చిల్లా మరి వాళ్ళకి ఇక్కడ నసీబ్లో ఉన్నదా? లేదు. ఇక్కడ మీరు అందరు ఉన్నారంటే మీకు ఉన్నట్టా లేనట్ట? మరి ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మేము మధ్య మధ్యలో ఊరికే చప్పట్లు కొట్టిస్తాం. ఎందుకో తెలుసా? ఎవరైనా పక్కన నిద్రపోతే లేస్తారని. మరి మీరైతే నిద్రపోకులే. ఓకే, సో దయచేసి నాలాంటి ఆ పనికి మాలిన ఆలోచనలు మీ మైండ్లో ఎవరికైనా ఉంటే ఈ రోజున అది క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. రైట్, క్లీన్ చేసుకొని ముందుకెళ్ళి సక్సెస్ కావాలి. దయచేసి అందరు ఇక్కడ చూడాలి. స్పీకర్ ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నది మీ చూపు అంటే మీరు సక్సెస్ ఫోకస్. అవునా? ఆ గుర్రానికి రెండిట్లా కడతారు తెలుసా? అటు ఇటు చూడొద్దు గుర్రం అని. అటు ఇటు చూస్తే బొక్క బొర్రలో పడతాడు ఇడు. దయచేసి మీరు కూడా జీవితంలో బొక్క బొర్రలో పడద్దు అంటే స్పీకర్ సైడ్ చూడాలి. వాళ్ళు ఎవరు వచ్చినా అక్కడ బ్రేక్ డాన్సులు చేసినా ఆటం బాంబు పట్టి అటు చూడద్దు. ఓకే, అట్లాంటి వాళ్ళు ఫోకస్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎవరైనా రాగానే గొంతు చించుకోవడం కూడా అరుస్తున్నాడు. మరి ఇందాం ఏం సంగతి లే, ఎప్పుడు చూసినా దృష్టి అటే. ఓకే, సో అట్లాంటి మైండ్లో ఆలోచనలు ఎవరికి ఉన్నా ఆ పనికి మాలిన ఆలోచన దయచేసి తీసేసి ఒక మంచి నిర్ణయంతో ఈరోజు సెషన్ అయిపోయినాక మీరు వెళ్ళాలి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, వెళ్తే మీరు కూడా ఒకనొక రోజు ఈ స్టేజ్ మీద ఇట్లాంటి హానరింగ్ పొందుతారు. నెలకి 1,00,000 2,00,000 100% మీరు తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మీ అందరూ అట్లా ఒకసారి ఈ 2 ప్రోడక్ట్లు కూడా చప్పట్లు కొట్టాల్సింది నా కోసం. ఎందుకంటే నా జీవితాన్ని మార్చినాయి. నెలకు 2.5 లక్షల సంపాదన నేను తీసుకుంటున్నా అంటే ఇప్పుడు చెప్పండి, ఆ ప్రోడక్ట్స్ కాస్ట్లీయా? నెలకు 2.5 సంపాదించే మార్గం చూపించిన ప్రోడక్ట్ కాస్ట్లీయా? ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించండి. ఇప్పుడు 2.5 లక్షల్లో పేస్ట్ సబ్బు కాదు 10,000 ప్రోడక్ట్లు కొనుక్కున్నా నాకేమైనా తక్కువ అవుతుందా? ఆలోచించండి ఫ్రెండ్స్, ఎట్లా ఆలోచిస్తామో ఆగిపోతున్నారు ప్రోడక్ట్స్ రేట్ లెక్క అనుకుంటా. సో నేను బిజినెస్ మీద ఎప్పుడైతే ఎంటర్ అయినో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం. గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ మనం చదువుకున్న వాళ్ళం కదా. చదువులేని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఇట్లా చెప్తే ఇట్లా జాయిన్ అవుతున్నారు, చెప్తే నమ్ముతున్నారు. 100 PV అంటే 100 PV, 200 PV 200 PV కొనేస్తున్నారు. చదువుకున్న వాళ్ళతోనే పెద్ద పరేషాన్ ఉన్నది. నిజంగా చెప్తున్నా, మస్తు కష్టం ఉంది. ఆడేం చేస్తాడు తెలుసా? ఈ పేస్ట్ వేస్తారు, పేస్ట్ ఈ పేస్ట్ సార్ ఇట్లా పేస్ట్ ఉంది సార్ బాగుంటుంది వేప పేస్ట్ అంటే చూస్తాడు. చూసి 100 గ్రాములు ఉందా కరెక్ట్గా? అమ్మా అనుకుంటా నేను. 100 గ్రాములు 1 గ్రాము తక్కువ ఉంది. ఏంది ఉంటే ఏంది 1,00,000, అది ఇంపార్టెంట్. అవునా కదా? చదువుకున్న వాళ్ళతో ఈ పరేషాన్లు ఉన్నాయి. రైట్, నేను కూడా అట్లనే ఉండే. దేవుడి దయతో నా మైండ్లో ఆ కాంక్రీట్ సిమెంట్ పోయింది, కొద్దిగా మైండ్ సెట్ అయింది, జర లైఫ్ మారింది. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వీళ్ళిద్దరిని చూసిన ఫ్రెండ్స్. ఈయన పేరు మోయిన్ ఖాన్. మొన్న దుబాయ్లో పర్సనల్గా కలిసిన, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు ఈయన ఒక టైలర్, దర్జీ, రైట్, టైలర్ మిషన్ కుట్టుకుంటూ 10,000 20,000 సంపాదించే వ్యక్తికి మీలాంటి వాళ్ళు బిజినెస్ గురించి చెప్తే చేసిండు. ఇప్పుడు 7.5-8 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టాను. ఆయన నాకు సిగ్గు అనిపించేది. జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ 10 సార్లు చెప్తా, చూస్తే 40,000 ఇన్కమ్ లేదు ఇంటికాడ. నా లాడ్జ్ గురించి చెప్తున్నా, కిరాయిల గురించి కాదు. అనిపించింది, అట్లనే అనిపించి నేను కొద్దిగా ఆలోచించడం సాధించిన. ఈ పిల్లగాడు చూడండి, శివం గోస్వామి పిల్లగాడు అంటే ఈ చదువులు అయిపోయినాక వెంటనే స్టార్ట్ చేసి, ఇంకా చాలా మంది అట్లాంటి యూత్ ఉన్నారు, రైట్. సో ఆయన ఇన్కమ్ ఎంత తెలుసా? ఇప్పుడు 12 లక్షలు. ఇప్పుడు నేను చూసినప్పుడు 6-7 లక్షలు ఉండే, ఇప్పుడు 12 లక్షలు తీసుకుంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన వర్డ్ నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏమంటాడంటే కిసి కా పతి హోనే సే పైలే కరోడ్పతి హోనా. ఇంకో వాళ్ళ భర్త కాకముందే కరోడ్పతి కావాలట. అండ్ దాడి ఆనేసే పైలే గాడి ఆజాత అంటాడు. గడ్డం రాకముందే ఇంట్లో గాడి వచ్చేస్తుంది అంటాడు. సో ఆ వర్డ్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.
సో లిటరల్గా అది విని నేను బిజినెస్ని చాలా సీరియస్గా స్టార్ట్ చేసిన. ఒక్కసారి మనిషి నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఆపే శక్తి ఆ దేవుడికి కూడా ఉండదు. అవునా కదా? ఒక్క నిర్ణయం ఫ్రెండ్స్, ఒక్క నిర్ణయం, అట్లాంటి నిర్ణయం నేను చాలా గట్టిగా తీసుకున్నా. నన్ను ఆపే శక్తి ఎవ్వరికి లేకుండే. మా ఇంట్లో మా ఫాదర్ చాలా గ్రేట్ పర్సన్. చాలా చిన్నప్పటి నుంచి నేను చాలా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు, ఒకతను స్వామి వివేకానంద అయితే రెండోది మా ఫాదరే. ఎందుకంటే తను ఎంతో సంపాదించి పెట్టిండు, ఎన్నో మంచి విలువలు నేర్పించిండు నాకు. కానీ తనే ఈ బిజినెస్ గురించి ఫుల్ నెగటివ్ ఏమంటాడు, అరే కూర్చున్న చోట గింత ఇన్కమ్ వస్తుంది, ఏం తిరుగుతున్నావు అంటాడు. ఇప్పటికి నెలకు 2 లక్షలు సంపాదించినా కూడా అదే మాట్లాడాడు. సరే, సో స్టార్టింగ్లో అంటే తప్పు ఉండేనా? తప్పు లేదా? అవునా కదా? సో ఆయన వర్షంలో అయినా కరెక్టే, కానీ ఈ బిజినెస్ యొక్క దూరదృష్టి తనకు అర్థం కాలేదు. నాకు అర్థమైందని నిర్ణయం నేను తీసుకున్నా. మీరు కూడా అదే చేయాలా. మీకు అర్థమైందా? మీరు ఆ డిసిషన్ మీద నిల్చోవాలి, కొట్లాడాలి. నెలకి 1,00,000 2 లక్షలు వచ్చేదాకా, దాన్ని చూయించుకునేదాకా మీరు ఫైట్ చేయాలా. అప్పుడే మీరు ఒక దేవుడు సృష్టించిన ఒక మనిషికి ఎంత శక్తి ఉండాలో అది శక్తిని చూయించిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను అదే విధంగా చూయించి ఇవన్నీ రీసెర్చ్లు చేసి నేర్చుకొని బిజినెస్లో సక్సెస్ అయినా. నాకు 2 పాయింట్లు ఆలోచించిన. ఫస్ట్, బిజినెస్ లీగల్ అయి ఉండాలి. అవునా కదా? బిజినెస్ లీగల్ అయి ఉండాలి. ఇల్లీగల్ అయితే నేను నా టైం అంతా పెట్టినాక లాస్ట్కి గవర్నమెంట్ క్లోజ్ చేసింది అనుకోండి, కింద మీద అయిపోతుంది జీవితం. అవునా కదా? సో నేను ఫస్ట్ ఒకటే ఆలోచించిన, అది లీగల్ అయి ఉండాలి అని. సో 2016లోనే నేను చూపిస్తా అది. సో లీగల్ అయి ఉండాలి. రెండోది, అట్లీస్ట్ ఒక్కడైనా సక్సెస్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక్కడైనా సక్సెస్ అయితే వాడు మనిషి, వాడు సక్సెస్ అయితే నేను కూడా సక్సెస్ అవుతా. దీంట్లో ఇంకో ఆలోచనే లేదు. అవునా కదా? ఒక్కడు సక్సెస్ అయినా అది లీగలా? ఈ 2 పాయింట్లు చాలు. నేను వేరే వాని మాట అడగాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకొని ముందటికి పోయినా. లీగల్లో చూడండి, 2016లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో కన్స్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ ద్వారా ఒక గైడ్ లైన్స్ వచ్చినాయి. 2019లో కంప్లీట్గా మనకి చట్టం వచ్చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో డైరెక్ట్ సెల్లింగ్ని ఇండియాలో కంప్లీట్ చట్టబద్ధం చేసేసింది ఫ్రెండ్స్. రైట్? మీకేమైనా డౌట్ ఉంటే ఇది ఫోటో కొట్టుకోండి. ఇగో ఇక్కడ ఇది లింక్, ఈ లింక్ను మీరు ఫాలో అవ్వండి. దయచేసి అందరు ఫోటో కొట్టుకోండి వీలైతే. ఈ లింక్ను ఫాలో అయ్యి దాంట్లో సర్చ్లో మీరు డైరెక్ట్ సెల్లింగ్ అని కొడితే మీకు కంప్లీట్ గెజెట్ వచ్చేస్తుంది. ఆ గెజెట్లో అసలు చట్టబద్ధమైన డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లుండాలి అండ్ చట్టబద్ధం కాని కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఒకవేళ మీకు దొరకకపోతే మీ అప్లైన్ అడగండి, వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటుంది, అది మీకు పంపించడం జరుగుతుంది. ఓకే? సో అది ప్రూఫ్, అది గవర్నమెంట్ వెబ్సైట్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్, నా వెబ్సైట్ కాదు, మా వెస్టీజ్ కంపెనీ వెబ్సైట్ కాదు, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. రైట్? సో అది నేను చూసుకున్నా లీగల్ అని అర్థమైంది. చాలా మంది, ఒక్కడు కాదు, వేల మంది ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. వాళ్ళిద్దరు గారు ఆడవాళ్ళని చూసిన నేను. ఆడవాళ్ళు అసలు చదువు లేదు, సంధ్య లేదు, నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన వాళ్ళని నేను స్టార్టింగ్లో చూసిన. ఇక నన్ను ఆపడం ఎవరి తరంగాలే చేసుకుంటూ పోయినా. చూడండి, నా బిజినెస్లో నా ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ 126 రూపాయలు. 126 రూపాయలు. రైట్? 4 నెలల్లో డైరెక్టర్ అయినా 8,900 రూపాయల పైన చెక్ తీసుకున్నా ఫ్రెండ్స్. 4 నెలల్లో దగ్గర 10,000 రూపాయలు అనుకోవచ్చు. అక్కడ నుంచి జనవరి 2019 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇంకో 4 నెలల్లో నా 8,900 చెక్ ఎంత అయింది? 25,000 రూపాయలు అయింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి జంప్ అయింది. చూడండి, ఫిబ్రవరి 2020లో 1,36,000కి, తర్వాత 1,42,000, 1,75,000, 1,69,000, 1,73,000, 1,66,000 నుంచి 2,29,000. జనవరి 24కి నా చెక్ 2,29,000 క్రాస్ అయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే సంవత్సరం 2 సంవత్సరాల్లో మీ లైఫ్ మొత్తం యూటర్న్ అయిపోతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు. అప్పుడు మాకు స్లో అయింది. ఇప్పుడు మా స్ట్రాటజీస్తోని కంపెనీ ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టింది చూడండి. అసలు మేము స్టార్ట్లో అయినప్పుడు అవన్నీ లేవు, చాలా వరకు లేవు. సో మీకోసం అవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్తోని మనం బ్రహ్మాండమైన బిజినెస్ మనం చేయొచ్చు. రైట్? చాలా ఫాస్ట్గా మీరు సక్సెస్ కావచ్చు. మన విజయరావు సార్ ఏం చెప్తున్నారు మనకి ఇప్పుడు?
క్రౌన్ 6 months 1 lakh కార్. అంటే 6 నెలల్లో క్రౌన్ అయి 1,00,000 కొట్టచ్చు అని చెప్తుంది సార్. నాకు 2 సంవత్సరాలు పట్టింది, మీకు 6 నెలల్లో క్రౌన్ కావచ్చు. ఇప్పుడున్న స్ట్రాటజీస్తో అనొచ్చు. నమ్మాలి. అబ్బా పవన్ సార్ 2 సంవత్సరాలు పట్టిందట, సార్ గంత టాలెంట్ ఉంటారా, నాకు అట్లా అనుకోవద్దు. మీకు 6 నెలల్లో వస్తాయి. ఇప్పుడు గనియానం ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకి అర్థమైందా? వింటున్నారా? అందరు నాతో ఉన్నారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నారంటే మీరు సింకులో లేరు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అక్షా గట్టిగా అంటే ఫాస్ట్గా వస్తాయి మరి, రైట్? సో ఇట్లా నా ఇన్కమ్ అనేది పెరుగుతూ అండ్ కంపెనీ నుంచి ఫారిన్ ట్రిప్స్ ఎంత అద్భుతంగా. ఇక్కడ ఎంతమంది ఫారిన్ పోయొచ్చు చేతులు ఎప్పుడు ఒకసారి వాడు వెనకాల చేతులు వేసినాయి. అవన్నీ ఏం చేతులు తెలుసా? పని చేయడానికి పోయి చేతులు దించేయాలి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేస్తా, ఎంతమంది ఎంజాయ్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ పోయొచ్చు? 1 2 3 మా అందరూ మా లీడర్లే కనిపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా కింద కూర్చొని చేతులు ఎత్తున్నారు. మా లీడర్సే అందరు కంపెనీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అంతే తప్ప వెస్టేజ్ కాకుండా బయట ఫారిన్ ట్రిప్స్ వేసే అవకాశాలు ఉన్నాయా? కరెక్ట్గా తిరుపతి శ్రీశైలం పోయిన మొహాలు కూడా కావాలి. దానికోసం మన మగవాళ్ళని ఎంత కొట్లాడాలో. ఈసారి సమ్మర్ వస్తుంది, ఇప్పుడైనా తిరుపతి తీసుకుపోతావా నువ్వు అని లొల్లులు పెట్టుకొని పైసలు జమ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని బీడీలు బంద్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి. పోయేటప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది, పనంతా పోవట్టే, అవునా కదా? సో దయచేసి అట్లాంటి జీవితాల నుంచి వెస్టేజ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్. మాకు కూడా అంత ఇన్కమ్ ఉన్నా కూడా అసలు ఫారిన్ ట్రిప్ పోవాలన్న ఆలోచనే మాకు రాలేదు, ధైర్యం రాలేదన్న చెప్పాలి. కరెక్ట్గా ఆలోచన కాదు, ధైర్యం రాలేదు. కానీ కంపెనీ ద్వారా నేను 24లో థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. ఇంకో 25లో మొన్న ఫిబ్రవరిలో దుబాయ్ వెళ్ళినాం. దుబాయ్ ఎవరెవరు వచ్చారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ దుబాయ్ వచ్చిన వాళ్ళు నాతో పాటు దత్తు సార్ నేను ఇద్దరమే కావచ్చు, రైట్? సో దత్తు సార్ నేను ఇద్దరమే ఇక్కడ నుంచి. అండ్ నా టీంలో ఒక 4 సల్కం మల్లేష్ ఉన్నాడుగా, ఆయన కూడా వచ్చాడు. సో మీకోసం కొన్ని దుబాయ్కి వచ్చిన ఫొటోస్ చూపిస్తాను లేదా? సినిమా చూస్తే బాగుంటుందా లేదా? మా సినిమా ఇదంతా, రైట్? సో మా సినిమాలో ఇక చూడండి, మేము యాక్చువల్గా ఆ 2 డౌన్ లైన్స్ కార్లో ముంగట ఉండే మా మేడం, అందుకే మా మేడం కవర్ కాలే. సో మా మేడం ఇక్కడ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్లో వెళ్ళాము. ఇది క్రూజ్ అండి. చాలా మందికి చూస్తే ఏమనుకుంటారంటే బిల్డింగ్ కావచ్చు కదా, బిల్డింగ్ ఎక్కడ ఉంది కదా, అది బిల్డింగ్ కాదు, షిప్ అది చూడండి, షిప్ అది, రైట్? ఆ షిప్లో ఎక్కడానికి మేము వెళ్తున్నాం అనమాట. ఎట్లుంటుందండి ఆ షిప్లో? ఆ షిప్లో దుబాయ్ నుంచి ఏది మనది ఏం కంట్రీ అది? ఖతర్, రైట్? దోహాకి ఆ షిప్లో తీసుకెళ్ళండి. 3 రోజులు 3 రాత్రులు 4 రోజులు షిప్పులనే ఉన్నాం. ఎట్లుంటుందండి? అబ్బా మామూలు ఎంజాయ్మెంట్ కాదు. ఎంత చెప్పినా అది చూస్తే మాకు ఇచ్చిన రూమ్ దుబాయ్లో మాకు ఇచ్చిన రూమ్ అది ఎంత బాగుంది. అది బెడ్రూమ్ కాదు అది, అవును కదా, బెడ్రూమ్ లేవు అక్కడ యాక్చువల్గా. సోఫా, ఇది లివింగ్ రూమ్ అన్నట్టు. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా లివింగ్ రూమ్ ఉంటుంది, సోఫా ఉంటుంది, స్టడీ టేబుల్ ఉంటుంది. ఆ స్టడీ టేబుల్, ఆ లైట్లు అద్భుతంగా ఉంది. నేను ఎంత ఆ రూమ్ ఎంత ఉండొచ్చు అని జస్ట్ ఇంటర్నెట్లో చెక్ చేసిన. 15,000 రూపాయల రూమ్. ఒక రాత్రి పండుకొని వెళ్ళిపోతే ఎంత? 15,000 రూపాయలు. మేము పోయింది దాంట్లోకి 5 గంటలకి సాయంత్రం, ప్రొద్దున 6-7 గంటలకు మళ్ళీ జంపు. దానికి మా మీద కంపెనీ ఎంత పెట్టింది? ఒక రూమ్కి మాత్రమే 15,000 రూపాయలు పెట్టింది. అంత లగ్జూరియస్ రూమ్. ఆ రూమ్ వ్యూ చూడండి, ఇది మా ఫ్లోర్ నుంచి నేను తీసిన, రైట్? ఎంత సూపర్గా అనిపిస్తుంది సిటీ, బాగుంటుందా? నేను చెప్తున్నా కదా, నా రూమ్లో ఉన్నంతసేపు నేను అక్కడనే టైం స్పెండ్ చేసిన. నా కళ అండి, నా జీవితంలో కళ. అట్లాంటి దుబాయ్ లాంటి దేశంలో, అట్లాంటి సిటీలో, అట్లాంటి 7 స్టార్ హోటల్లో ఒక అట్లాంటి వ్యూ ద్వారా మనం ఎంజాయ్ చేయాలనేది. ఇది చూడండి, రాత్రి తీసిన ఫోటో. బాగుందా? ఒకసారి కంపెనీకి గట్టిగా చప్పట్లు కొట్టచ్చా? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎంతమంది నెక్స్ట్ టైం మీరు కూడా అట్లాంటి ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు? వెరీ గుడ్. దీనికి హార్డ్ వర్క్ చేయాలి, ఉత్తగానే రాదు. మళ్ళీ మేము చాలా కష్టపడ్డాం కాబట్టి అక్కడికి పోయినాం. చూడండి, చాలా మందికి ఇవి పెడితే గూగుల్లో తీసి పెట్టి పవన్ సార్ అనుకుంటారేమో అని. నేను చాలా తెలివైనవాడిని, అవునా కదా? ముందే ఊహించేస్తాను మీ గురించి కాబట్టి అక్కడ నేను ఫోటో దిగి మీకు పెట్టడం జరిగింది. ఇది షిప్కి వెళ్ళినాక, రైట్? అక్కడ చూడండి, మాది బాల్కనీ రూమ్ అన్నట్టు.
బాల్కనీ రూమ్, అంటే రూమ్కి పక్కన బాల్కనీ. ఆ బాల్కనీలో ఎంటర్ అయితే మొత్తం సముద్రమే కనిపిస్తుంది. అక్కడ నేను పోయే ముందే నా డౌన్లైన్లో ప్రామిస్ చేసిన, అక్కడ టీ తాగుతాం, నేను నా భార్య టీ తాగి ఫోటో కొట్టి మీకు చూపిస్తాను. నేను నెక్స్ట్ టైం అయినా మీరు రావాలి అని చేయిస్తా. ఆ ఫోటో దానికోసం చూడడం జరిగింది. ఎంత బాగుంది చూడండి, వ్యూ బాగుందా, సూపరా. ఆ ఫోటోలో నన్ను తీసి మిమ్మల్ని పెట్టుకొని ఊహించుకోండి, ఒకసారి విజువలైజ్ చేయండి ఎట్లుంటుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా మంది పైకి పోయిళ్ళు, ఫోటోలు దిగిళ్ళు, అటు ఇటు తిరిగిళ్ళు. నేను ఆడనే ఉన్నా ఇట్లా పెట్టుకొని చూస్తే మొత్తం సముద్రమే ఫ్రెండ్స్, సముద్రమే. నీళ్లు, ఓ బిల్డింగ్ లేదు, ఒక భూమి లేదు, ఏం లేదు, సముద్రమే. ఎంత టెన్షన్ ఫ్రీ అయిపోయిందంటే మైండ్ సూపర్ అండి, సూపర్. ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఒక అర్ధగంట ధ్యానం చేస్తే అక్కడ కూర్చుంటే అంతే ప్రశాంతత, అంతే శక్తి వస్తుందని నాకు అనిపించింది. రైట్, నేను మా తల్లిదండ్రులకి, దేవునికి, వెస్టీజ్ మేనేజ్మెంట్కి అండ్ నా డౌన్లైన్స్కి, నా అప్లైన్స్ అందరికీ ఆ రోజున అక్కడ థ్యాంక్ యూ చెప్పుకున్నా. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా నా తరఫున. ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా చెప్పండి. మా మేడం లిటరల్గా హీరోయిన్ అయిపోయింది అక్కడ. మామూలు ఎంజాయ్ చేయలేదు. రైట్, మేమైతే ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకొని మొత్తం షిప్ అంతా పైకి కిందికి. ఆ టైటానిక్ సినిమా చూసిలా మీరు? ఎంతమంది చూసి టైటానిక్ సినిమా? ఆ హీరోయిన్ చేతి పట్టుకొని ఆడు మొత్తం ఉరికే దొరుకుతాడు. అట్లనే ఎరిగిన నేను కూడా. నిజం చెప్తున్నా, ఆడవాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే వెస్టీజ్లో ఉండాలా. మాతో పాటు ఇట్లా ట్రిప్స్కి రండి. ఎంత చిన్న పిల్లలు లెక్క చేసినాం అక్కడ. రైట్, మా ఫస్ట్ హనీమూన్ అన్నట్టు అదే, ఎటు పోలే ఇక్కడికే. రైట్, సో థ్యాంక్ యూ వెస్టీజ్. సో ఎంజాయ్ చేసినాం చాలా బ్యూటిఫుల్గా. చూడండి అక్కడ. రైట్, బాగుందా లేదా? మళ్ళా మీ కపుల్ ఫోటో పెట్టుకోండి, ఇక్కడ కపుల్ ఫోటో పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయాలి. ఓకే, రైట్. అక్కడ దాంట్లో ఒకటి ఇచ్చి డ్రెస్సు, సినిమాలలో చూస్తాం కదా పైనుంచి కిందికి, దాన్ని ఎందుకు వాడుకోవద్దు, దాంట్లోకి వెళ్ళి తీసి ఒకసారి వేసి అటు ఇటు తిరిగి ఆ అద్దంలో కూడా ఫోటో కొట్టుకున్నా. అది పెడితే బాగుండదు, అని పెట్టలే. రైట్, సూపర్ ఉన్నది, మస్తు ఉన్నది ఆ ఫోటో, అది ఎక్సలెంట్ ఉన్నది, మస్తు వచ్చింది. సో అట్లా ఎంజాయ్ చేసినాము. ఆ షిప్లో ఎంటర్ కాకముందు ఫొటోస్ ఇవి. సో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ వచ్చిన వామ్ వెల్కమ్, వాళ్ళతో ఫొటోస్ దిగినాం. రైట్, ఇక్కడ ఈయన ఎవరు? సిద్ధార్థ్ సింగ్ కదా సార్. చెక్ ఎంత? 1,60,00,000 నెలకి వెస్టీజ్ ద్వారా. మరి ఆయనతో ఫోటో దిగాలా లేదా? దిగినాం. మన అప్లైనా ఎంతైనా. ఇక్కడ మా జిల్లా రవీందర్ కనిపిస్తున్నాడు, దాంట్లో మేము లేవనుకోండి. సార్ 7 lakhs, నియర్లీ 6,70,000 ఇన్కమ్. అండ్ ఈ మేడం పేరేంటి? హలో, మా లీడర్ విక్టోరియా సెల్వి. మా మేడం ఆమెను చూసి పరేషాన్ అయింది. నేను చెప్పిన, ఆమె విక్టోరియా సెల్వి, ఆమె ఇంతకుముందు ఎండు చేపలు అమ్ముకుంటుండే చెన్నై బీచ్లో. 5,000 రూపాయలు సంపాదన మీద అప్పుడు. కానీ వెస్టీజ్లోకి వచ్చినాక 8 లక్షలు తీసుకుంటున్నది. రైట్, సో ఆమె అంటే మా మేడము అట్లనే చూస్తున్నది. ఆమె ఇట్లున్నది. ఆమె బ్యాగు అక్కడ కనిపిస్తలేదు, ఇంకో ఫోటోలో ఉన్నది, నిలువు తీసిన ఫోటోలో. ఆమె బ్యాగే ఘోరమైన కాస్ట్లీ ఉంటుంది కావచ్చు. ఎంత సూపర్ ఉన్నదంటే అంత సూపర్ ఉన్నది. మెర్సిడీస్ బెంజ్ కార్ ఉన్నది. మరి అట్లాంటి వాళ్ళతో ఫోటో దిగుడే కదా, అవునా కదా? సో దిగిన ఫ్రెండ్స్ నేను ఆ రోజున. చూడండి, అది బుర్జ్ ఖలీఫా ముందు మేము దిగినాం. ఇది దుబాయ్ మాల్, ఇది మా రూమ్లో ఫోటో. రైట్, అక్కడ బ్రహ్మాండమైన ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ మెడిటేషన్లో చేయిస్తా కదా నేను. రైట్, ఆ మాన్యుమెంట్స్ ముందు ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుందని, ఇగో నా డ్రీమ్స్ అవన్నీ కూడా అక్కడ రియలైజ్ అయినాయి ఫ్రెండ్స్. సో వెస్టీజ్ ద్వారా ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది మనకు రాబోతుంది. సో మా సక్సెస్ అలా కంటిన్యూ అవుతూ పోతున్నాం. ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ నన్ను ఎప్పుడు నడిపించేది చూడండి, యు బిల్డ్ పీపుల్ విల్ బిల్డ్ ద బిజినెస్. జిగ్లర్ అనే ఒక వ్యక్తి ఏమంటారంటే, నువ్వు బిజినెస్ బిల్డ్ చేయడం మర్చిపోయి జనాల్ని బిల్డ్ చేయి. జనాలకు ఒక హోప్ కల్పియు, వాళ్ళకి సక్సెస్ వస్తుందని నమ్మించు, వాళ్ళతో కష్టపడు, వాళ్ళకు చెక్స్ ఇప్పియు, ఆటోమేటిక్గా నీ చెక్ పెరుగుతుంది, నీ బిజినెస్ పెరుగుతుంది అని చెప్పేసి ఆ చెప్పిన స్టేట్మెంట్ నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది. నేను అదే చేస్తూ నా టీంలో ఆల్రెడీ 9 మంది ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 9 మంది నా టీంలో నేను తీసుకున్న నిర్ణయం ద్వారా ₹1,00,000 సంపాదిస్తున్నా అంటే గ్రేటా కాదా? తర్వాత 16 మంది కార్లు తీసుకున్నారు. టోటల్ నా నెట్వర్క్ 56,000 మంది నా టీంలో. దాదాపుగా 10,000 పైగా సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా నాకు లెక్కలేదు.
సో అంత పెద్ద టీం తయారైంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెస్టీజ్. సో అండ్ జనాల్ని ఇట్లనే కాకుండా ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళకి రీచ్ కావాలంటే సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్, అవునా కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో దాని ద్వారా కూడా నా నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేస్తూ నేను ముందుకు పోతున్నా. నా యూట్యూబ్ లింకు అవన్నీ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ఫాలో కావచ్చు, ఫోటో తీసుకోవచ్చు లేదా రాసుకోండి. రైట్, పవన్ దికొండ మోటివేషన్ అని కొడితే యూట్యూబ్లో వస్తాయి నా ఛానల్. నా వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము ఇక్కడికి ఎప్పుడంటే అప్పుడు రాలేకపోతాం, అవునా, కానీ మీ చేతిలో ఒక ఆయుధం ఉన్నది, ఫోన్ కదా, ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. రాత్రి 12 గంటలకు పవన్ సార్ని మాట్లాడియాలంటే ఓపెన్ చేసి మాట్లాడియచ్చు, అవునా కదా. సో అక్కడ మీరు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి వినండి, నేర్చుకోండి, ఎక్స్పర్ట్స్ కండి, సక్సెస్ కానీ, ఎందుకంటే సక్సెస్ ఎక్స్పర్ట్స్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరందరూ